ఈరోజు మనము 17వ బ్యాచ్లో 7వ రోజు చేరుకున్నాము. ఈరోజు మనకు ప్రత్యేక కార్యక్రమం. అలాగే ఈ నెలలో ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు కూడా షేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలండి. అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎవ్వరూ లీవ్ అవ్వద్దు. లాస్ట్ వరకు ఉండాలి. మాస్టర్స్ అందరి కోసమే ఈ కార్యక్రమం పెట్టింది. కొంతమంది లీవ్ అయ్యి కొంతమందికి మాత్రమే కాదు పెట్టింది, అందరి కోసం కాబట్టి అందరూ ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా వినోదాత్మకంగా ఉంటాయి. పాటలు, పద్యాలు, మీకు పొడుపు కథలు, లేదు జోక్స్, సినిమా పాటలు ఏవి వస్తే అవి. ఇవే అని పర్టికులర్గా ఏం లేదు. స్పిరిచువల్ జ్ఞానము కొంత భాగం చెప్తాం మేడం మేము, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అన్నా కూడా చెప్పొచ్చు. ఓకే మాస్టర్స్, స్టార్ట్ చేసుకుందాము. ముందుగా ఈ నెలలో వచ్చిన వాళ్ళు, మార్చి నెలలో ఈ వారం రోజులుగా వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. హ్యాండ్ రైజ్ చేశారు కదా గంగమ్మ. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ అందరికి. నమస్తే మేడం, మాట్లాడండి మేడం. మ్యామ్ నాకు అసలు అంటే నేను రీసెంట్ మేడం వాయిస్ క్లియర్ రావట్లేదు. మీ వీడియో ఆపుకోండి, ఆపేసేయండి. వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. ఓకే మేడం, క్లియర్. ఇప్పుడు వీడియో ఆపేసేయండి. వీడియో వీడియో ఆఫ్ చేయండి మేడం. వాయిస్ రావట్లేదు. వీడియో ఆఫ్ చేస్తే కనుక వాయిస్ వస్తుందేమో చూద్దాము, అందుకని వీడియో ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి మేడం, వీడియో ఆఫ్ చేశాను మ్యామ్. వీడియో సరే మేడం, ఆన్లోనే కనిపిస్తుంది నాకు, అందుకే చెప్తున్నాను. సరే మాట్లాడండి మేడం. ఓకే. మీరు కూడా మ్యూట్ అయిపోయారు, కనిపించట్లేదు అసలు కంప్లీట్ గా. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గంగమ్మ మేడం, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మీరు. ఓన్లీ మైక్ బటన్ మాత్రమే నొక్కండి, వీడియో ఆన్ నొక్కకుండా. ఓకే మేడం, మాట్లాడండి. క్లియర్ గా ఉందా మ్యామ్? నాకు మెడిటేషన్ రీసెంట్ గా జాయిన్ అయ్యాను కదా, నాకు మెడిటేషన్ కుదరట్లేదు మ్యామ్. అంటే ఆ శ్వాస ఆ శ్వాస శ్వాస మీద ధ్యాస అంటారు కానీ నేనేంటి మెడిటేషన్ శ్వాస బలవంతంగా తీసుకుంటున్నాను. శ్వాస బలవంత పెట్టేటప్పుడు ధ్యాస పెట్టేటప్పుడు బలవంతంగా తీసుకోవడం అలా ఉంది, సహ రావట్లేదు. శ్వాస బలం ఏమైనా టెక్నిక్? టిప్స్ అదే చెప్తున్నాం మేడం రోజు. అంటే ఇంకా ధ్యానంలో కూడా చెప్తూ ఉంటాను నేను. మరొకసారి కూడా వినండి. ఏంటంటే ఇప్పుడు నాదైతే వీడియో మీకు కనిపిస్తూ ఉంటది, చూడండి. కనిపిస్తుంది మ్యామ్. ఇలా పెట్టుకుంటే మీరు శ్వాస తీసుకునేటప్పుడు లోపలికి ఇట్లా చేసినారనుకోండి, ఇప్పుడే ట్రై చేయండి. లోపలికి గాలి చల్లగా వెళ్తూ ఉంటది, బయటకు వచ్చేటప్పుడు అది వేడిగా వస్తుంది. అంటే మీరు ప్రాణాయామం లాగా చెయ్యొద్దు, దానంతట అదే ఇలా పెట్టుకొని చూడండి, కళ్ళు మూసుకొని. అలా కూడా గమనించవచ్చు. లేదు కామ్గా ఉండండి, ఒక నిమిషం కామ్గా ఉంటే కూడా శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మనకు పొట్ట ముందుకు వస్తుంది, శ్వాస బయటికి వచ్చేటప్పుడు కూడా పొట్ట లోపలికి అనేది వెళ్తుంది మేడం. అది కూడా చూసుకోవచ్చు మీరు. అవన్నీ కాదు, ఒక్క నిమిషం అసలు ఏం ఆలోచన చేయకుండా కామ్గా ఉండండి, అప్పుడు కూడా పట్టుకోగలుగుతాం మన శ్వాసని మనము. కుదిరినా కుదరకపోయినా ధ్యానం అనేది రోజుకు ఒక 3 సార్లు కూర్చోవడానికి ట్రై చేయండి మేడం.
రోజుకు 3 సార్లు కూర్చోవడము చేస్తే అలా అలా చేస్తూ పోతే కూడా అలా అయినా కనీసం మీకు మీరుగా తెలుసుకోగలుగుతారు ఆ శ్వాసని ఎలా పట్టుకోవాలనేది. అవ్వట్లేదు, నాకు కుదరట్లేదు, నేను ఆ శ్వాసను పట్టుకోలేకపోతున్నాను అని మీరు మాత్రం బ్యాక్ ఏమి వెళ్ళొద్దు. మ్యామ్ హలో. మేడం మాట్లాడండి. శ్వాస అనే ఆలోచన వచ్చినప్పుడు ఇంకా నేను గట్టిగా తీసుకోవడం, వదలడం అప్పటి ఇప్పుడు వరకు దాన్ని శ్వాస. ఇప్పుడు నేను తీసుకోవాలి వదలాలి అనేది కాదు. ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నామా లేదా అని అదే ఆలోచన మీద ఉండి నిద్ర అయితే పోము కదా మేడం మనము. అలా ఇప్పుడు నేను కూర్చొని నిద్రపోతున్నా అన్న ఫీలింగ్ అయినా ఉండండి, అలా అయినా తెలుస్తుంది మీకు శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో బయటికి ఎలా వస్తుంది అనేది పట్టుకుంటారు. నేను శ్వాస తీసుకోవాలి అని మీ అంతటా మీరుగా తీసుకోకండి, ఆ ఫీలింగ్ పెట్టుకొని మీరు తీసుకుంటున్నారనమాట, అందుకే అలా జరుగుతుంది. అవును. అవును. ఫస్ట్ ఇది ప్రాక్టీస్. వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది మేడం, అంటే కొంతనే నాకు రీచ్ అయింది, ఆ కొంతవరకు చెప్పాను మీకు ఇప్పటి ఆ! వరకు. ఆ! ఓకే మ్యామ్. మ్యామ్ మెడిటేషన్ అంటారు కదా! అదెలా? అర్థం కాలే మేడం. 1 మినిట్ మ్యామ్. 1 మినిట్ మెడిటేషన్. 1 మినిట్ మెడిటేషన్ అనేది ఏమీ లేదు మేడం. ఇప్పుడు మనము కూర్చుంటాము ఆలోచన చెయ్యకుండా, అసలు బయట దేన్ని పట్టించుకోకుండా కూర్చున్నప్పుడు శ్వాస ఆ 1 మినిట్ ఏం ఆలోచించొద్దు అని చెప్తున్నాను నేను. అప్పుడు శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో బయటికి ఎలా వస్తుందో అనేది దాన్ని మీరు గమనించగలిగితే ఇంకా మీరు ధ్యానము ఎంత టైం అయినా చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. హ్మ్. ఆ, అప్పుడు శ్వాస లోపలికి అదే సహజమైన సరళమైన శ్వాస అనేది ఇప్పుడు నాతో మాట్లాడుతున్నా మీకు శ్వాస జరుగుతుంది, కాకపోతే కళ్ళు మూసుకోలేరు, మీరు నాతో మాట్లాడుతున్నారు, కాన్సన్ట్రేషన్ మొత్తం నా పైనే ఉంది కాబట్టి నా మాటల పైన మీరు ఆ శ్వాసను అనేది గమనించరు. ఇప్పుడు కాళ్ళు క్రాస్ చేసుకుంటాం, వేళ్ళల్లో వేళ్ళు వేసుకుంటాం, మనము కళ్ళు కూడా మూసుకుంటాం కాబట్టి ఆ శ్వాసను అనేది గమనిస్తాం మేడం. యాహ్! మ్యామ్. శ్వాస అనంగానే ఇంక నేను తీసుకోవడం మొదలు లేదు లేదు, మీరు పెడతాను. ఆ ఫీలింగ్ ని వదిలేసేయండి మేడం, ఏం లేదు అక్కడ ఏం జరగట్లేదు మిస్టేక్ కూడా, ఆ ఫీలింగ్ ని వదిలేసేయండి. అదే కొత్త కదా అలా అవుతుంది, ఏం లేదు. ఓకే చేస్తారు, మ్యామ్. మీరే చక్కగా చేస్తారు అందరికంటే ధ్యానము. అంటే ఓకే మ్యామ్. ఎవరితో పోలిక ఏం లేదు మేడం, మళ్ళీ అలా కూడా అనుకోకండి. హ్మ్. ఒకరు ఆ! బాగా ఈ నెలలోనే వచ్చారు, వాళ్ళకు అనుభవాలు వచ్చినాయి, లేదు వాళ్ళు బాగా చక్కగా చేస్తున్నారు, వాళ్ళ ఆ శ్వాసని గమనించగలుగుతున్నారని ఎవరితో పోలిక పెట్టుకోకండి. మీరు మీరే గమనించడానికి ప్రయత్నం చేయండి. ఓకే మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మ్యామ్ వన్స్ అగైన్ మ్యామ్ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ప్రతిదీ సార్‌కి అందరికి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. మాస్టర్స్ ఇంకా ఈ నెలలో వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కొత్త అని ఎందుకు అంటున్నానంటే కొంచెం మీకు ఎలా చేస్తున్నారో ఏంటో తెలుసుకోవాలని. వాళ్ళకు ఆల్రెడీ ఇంతకు ముందు సెషన్స్ నుంచి జాయిన్ అయ్యి చేస్తున్న వాళ్ళకు వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు శ్వాసను ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి, ఎంత టైం ధ్యానం చేయాలనేది. మీరు కొంతగా ఎలా చేస్తున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సూర్య సూర్యశేఖర్ సార్, మీరు కొత్తగా వచ్చారా? వీరాచారి సార్, గంగాధర్ ఏ, వీడియోస్ ఆన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సునీత మేడం, గోలి సునీత మేడం, హర్ష, హైమావతి పిల్లల మరి అని ఉందిగా మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో. మేడం హలో నమస్తే మేడం. నేను నమస్తే మేడం. మీరు ఓల్డే మేడం. ఓల్డేనా? ఓకే ఓకే మేడం. అదే. ఎయిత్ బ్యాచ్ నుంచి ఉన్నాను నేను. ఓకే 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 మేడం. ఎయిత్ బ్యాచ్ నుంచి ఉన్నాను. ఓకే, 3 సార్లు చేస్తున్నాను నేను కూడా మెడిటేషన్. ఓకే మేడం, బాగా కుదురుతుందా మేడం? అంటే నాకు
ఆ ఈ అనుభవాలు అవి తక్కువ గాని యూనివర్స్ మాత్రం సహాయం చేస్తా. అంటే సెల్ఫ్ కాకుండా ఏది అనుకుంటే అది అనడము, మనకు కావాల్సింది మన దగ్గరికి రావడము అది ఉంది. నా అనుభవాలంటే నాకు వీళ్ళు కనిపించారు, వాళ్ళు కనిపించారు ఆ అనుభవాలు ఏం కానీ శూన్యం ఉంటుంది. నాకు మెడిటేషన్ చేసుకుంటే కాకపోతే ఒకటి చెప్పగలను. మొత్తం నేను ఒక 2 నిమిషాల్లోనే నేను నాకు తెలియని స్థితికి వెళ్తాను. ఒక గంట ఖచ్చితంగా చేస్తాను. హాఫ్ అన్ అవర్ చేసినాక ఆగిపోయినా గానీ నాకు విపరీతమైన హెడేక్. ఇంకా మనసు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటుంది. అది మాత్రం మార్పు గ్రహించాను. బాగుంది. ఇది 11 గంటలకు కూడా జాయిన్ అవ్వండి మేడం. అంటే స్టార్టింగ్ లో జాయిన్ అవుతున్నారా? ఆయన ఫస్ట్ జాయిన్ అయినాక తర్వాత తీసేశారు కదా! అప్పటి అవును నుంచి మేడం. ఫస్ట్ జాయిన్ అయిన దగ్గర నుంచి నేను 11-12 రాత్రి 9-10 చేస్తాను గానీ 10 తర్వాత వీడియోస్ ఆఫ్ చేసి నిద్రొస్తుంది. నేను 3:30కి లేస్తాను నేను మార్నింగు. అందుకని నేను ఆన్ చేయట్లేదు. 9కి నేను క్లాస్‌లో మీట్ అవ్వట్లేదు గానీ, నేను మెడిటేషన్ చేసే పడుకుంటాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:20-4కి చేస్తాను. మెడిటేషన్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాను. కంటిన్యూ చేస్తున్నా 3 అవర్స్. ఏ ఏ అప్పటి నుంచి చేస్తున్నా నేను. 3 అవర్స్ కంటిన్యూషన్ చేస్తున్నారా? యాహ్! సూపర్ చేస్తున్నాను. మేడం. 3 అవర్స్ బాగా చేస్తున్నారు. ఆ! వెరీ గుడ్. నేను మొక్కలవి పెడుతున్నా, చేస్తున్నా. అంటే భౌతిక శరీరం సార్ చెప్పినట్టు భౌతిక శరీరంతో ధ్యానం చేయకపోయినా మానసిక శరీరం ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటుంది. అది కూడా ఈ ఆ! ఆ! సార్ అంటే ఏ పని చేస్తున్నా ఆ పని మీదే అవును. ధ్యాస పెట్టండి మేడం. అలా అవునవును. గూడా మనకి ఈ ఆలోచనల పైన అప్పుడు ఆలోచనలు గూడా ఏమి అవును. ఎక్కువగా రావు. అవును. హ్మ్. అవును. అంటే ఓకే. అనుభవాలు మాస్టర్స్ కనిపించలేదు అలా ఏమనుకోండి అనుకోకండి. అనుభవాలన్నీ మీ అట్లా హ్మ్. అట్లా ఏం లేదు మేడం. అదే యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏమన్నా నెగెటివ్స్ ఉంటే వాటిని మాత్రము అదే కొంచెము కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు బయటికెళ్ళిన వాళ్ళు ఇంటికి అంటే సరిగ్గా తిరిగి వస్తారో లేదో అని కొన్ని కొన్ని మనమే తెలియకుండా అక్కడ అవును. అవును. వికల్పం పెట్టేస్తాం కదా! అలాంటివి పెట్టుకోకుండా అన్నీ కూడా అదే పాజిటివే. ఇప్పుడు యూనివర్స్ వర్క్ చేస్తుంది మీకు జరుగుతున్నాయి అంటే మీరు అక్కడ వికల్పం ఏం సృష్టించకుండా ఆ సంకల్పాన్నే అవును. పెట్టుకోండి. హ్మ్. అవును. పాజిటివ్ అదే సంకల్పాలు హ్మ్. అందుకే అన్నా నేను ఫస్ట్ సెల్ఫ్ నా వరకు ఏది అంటే మాది టెంపుల్ కాబట్టి, నా వరకు నేను ఏది కోరుకోకూడదు గూడా. నేను ఈ మెడిటేషన్‌లోకొచ్చింది గూడా ఏదో ఒక కారణంతోటైతే కాదు. మనం నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలని మాత్రమే ఇందులోకొచ్చా గాబట్టి, సెల్ఫ్ కోరికలు అంటే మనకి ఇది గావాలి, ఇవాళ ఇక్కడికెళ్ళాలి అట్లా కాదు గానీ, ఇప్పుడు అరే! ఇవాళ వీళ్ళు కలవలేదు. టెంపుల్‌కి చాలా మందొస్తుంటారు గదా! అరే! వీళ్ళు ఎట్లా ఉన్నారు కలవలేదు అంటుంటే, అటునుంచి ఆన్సర్ ఒస్తుంది. అది చాలా ఇది మాత్రం నా దీనిలో నాకు ఒక 2 సార్లు మాత్రమే కంచి పరమాచార్యుల వారు కనిపించారు. అంతకే తప్పితే నాకు పెద్ద అనుభవాలైతే లేవు. మేడం శూన్యంగానే ఉంటది. సంకల్పాలు పెట్టుకుంటే ఆత్మజ్ఞానం అనేది పొందలేము. మీరు ఆ! సంకల్పం పెట్టుకోకుండా చేస్తున్నారు కాబట్టి ఆత్మజ్ఞానం పొందుతారు. కాబట్టి మీరే కరెక్ట్ వేలో ఉన్నారు మేడం. చెయ్యండి. అదే ఇప్పుడు అదే. సంకల్పం పెట్టుకోకున్నా చేసినా కూడా యూనివర్స్ మనకు అందివ్వాల్సింది అందిస్తుంది. అవును. సంకల్పం పెట్టుకుంటేనే అందిస్తుంది అంటే మన శక్తిని మొత్తం సంకల్పం మీద పెట్టినామన్నమాట అప్పుడు. అవును. సంకల్పం పెట్టుకోకుండా మనము ధ్యానం చేసినట్టయితే మనం ఆత్మజ్ఞానం ఇంకా ఎక్కువ అదే. నేర్చుకుంటాం. అవును. నా విషయంలో అది మాత్రం నాకొచ్చిందంటే నేను చాలా ఎక్కువ మాట్లాడతాను మామూలుగా. అంటే ఎక్కువ అంటే లొడలొడ మాట్లాడడం గాదు. ఒక సబ్జెక్ట్ తెలిస్తే నేను గూడా ఆస్ట్రాలజర్‌ని ప్లస్ ఒక టెంపుల్‌లో ఉన్నా గాబట్టి 10 మందితోటి మాట్లాడడం అలవాటు. ఓన్లీ మెడిటేషన్‌లో మాత్రమే నేను ఎక్కువ నా వాయిస్ అనేది అది గూడా సార్ చెప్పారు కదా! మౌనంగా ఉండడం గూడా ఒక ఇదే అని. అది అవును. అవును. హ్మ్. అవును మేడం. మౌనం వల్లనే ఇప్పుడు రోజంతా గూడా ఇప్పుడు ఒక పని పైన కాన్సంట్రేషన్ అంటే దృష్టి పెట్టి చేయమంటున్నాము అంటే, అక్కడ మనము హ్మ్. దానిపైనే దృష్టి పెట్టి పని చేస్తాము. మాట గూడా ఏం మాట్లాడకుండా చేస్తూ ఉంటాం గదా! మౌనంగా గూడా ఉంటాము. అంటే ఆ! ఇప్పుడు లోపల ఇప్పుడు మాట్లాడలేదు, బయట మౌనంగానే ఉన్నాము. ఇప్పుడు మౌన దీక్ష చేస్తున్నామనుకోండి మీరు టెంపుల్‌లో, లేదు లోపల మొత్తం ఆలోచనలు చేస్తున్నారనుకోండి, అప్పుడు మౌనంగా ఉన్నట్టు అవుతుందా? దాని కిందికి రాదు అదే. గదా! అవును. నేను చాలా సార్లు నాకు నేను నేనెందుకు ఇక్కడ క్లాస్‌లో ఆన్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు అని అనుకుంటా. కానీ అన్నీ ఒకటి చేయలేం గదా! మనం ఎందుకు ఈ మౌనం అంటే
నాకన్నీ ఇప్పుడు అన్ని క్లాసెస్ వింటా, చేస్తా. కానీ ఎక్కువ నేను వీడియోస్‌లో మాట్లాడను కదా! అనుకుంటాను అవును నేను. మేడం. మాట్లాడను. కాతే ఉంటాను మెడిటేషన్‌లో. జూమ్ క్లాసెస్‌లో తర్వాత వింటాను గానీ ఇప్పుడు ఇట్లా ఎక్కడ మేడం ఏరియా? పిల్లల మరియా? కాదండి, వరంగల్ అండి. ఓకే. అదే ఆ పిల్లల ఇంటి మరి అని ఉంటే ఇంటి సూర్యాపేట పేరు. దగ్గరవుతుంది. ఇంటి పేరు. ఓకే. 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 ఇంటి పేరు. ఆహా! అయ్యో! ఇంగా బావుంది మేడం. నేను క్లాస్‌లో జాయిన్ అయినా, అవ్వకున్నా గానీ, నేను లైఫ్‌లో కంటిన్యూయేషన్ ఇది పెరుగుతుందే గానీ తగ్గించుకోను. అండి. ఓకే అది మేడం. కానీ సంకల్పాలు మాత్రం పాజిటివే చేసుకోండి. లే ఇప్పుడు ఏం లేవు మేడం. అహా! నాకేమి మా మీరు పెట్టుకోవడం కాదు. ఇప్పుడు కొన్ని ప్రతి విషయంలో గూడా దాంట్లో నెగెటివ్ ఆలోచన చేయకుండా పాజిటివ్ అవును. ఆలోచన చేయండి. ఏ ఆలోచన అవునవును. చేసినా గూడా. అవును. అవును బావుంది మేడం. మేడం. వెరీ గుడ్. చాలా చక్కగా మన దాంట్లో 3 అవర్స్ మీరు చేస్తున్నారు. అందరూ ఆహా! గూడా ఇలా చేస్తుండొచ్చు ఎంతో మంది గూడా. కాకపోతే అవును. మీరు ఈరోజు ముందుకొచ్చి చెప్తున్నారు. వెరీ గుడ్. నేను ఎర్లీ మార్నింగ్ 3:30, 3:22 అప్పుడు మాత్రమే స్నానం చేయకుండా చేస్తాను. ఓకే. 3:30-4 వరకు మెడిటేషన్‌లోనే ఉంటా. అప్పుడు ఒక శ్రీకాంత్ సారో ఎవరో చెప్పారు, మీరెప్పుడు శ్రీకాంత్ మెడిటేషన్ సారే మేడం. ఆ! హ్మ్. అప్పుడు ఆయన చెప్పారు. అంటే ఇదివరకు నేను స్నానం చేయకుండా అది చేసేదాన్ని అయితే కాదు. మేడం ఇంకొకటి మీకేం చెప్దాం అనుకుంటున్నానంటే హ్మ్. గైడెన్స్ లేకుండా అంటే గైడెన్స్ అంటే ఇప్పుడు మ్యూజిక్ ఏం లేకుండా మీరు సైలెంట్ మెడిటేషన్ అవును చేయండి. మేడం. అవును హ్మ్. మేడం. నేను అదే అదే చేస్తున్నా శ్రీకాంత్ మేడం. సార్ అదే చెప్పారు. అవును. మీరన్నప్పుడు నేను హ్మ్. మనం మ్యూజిక్ ఉంటే పక్క మనుషులకు గూడా డిస్టర్బెన్స్ కదా మేడం. అంటే వేరే పక్క అదే మనుషులకు డిస్టర్బెన్స్ ఇంకోటేంటంటే ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా మ్యూజిక్ పైనే కాన్సంట్రేషన్ చేస్తూ ఉంటాయి. అవును. అవును మేడం. హ్మ్. ఫస్ట్‌లో మా సార్ ఇప్పుడు మార్నింగ్ 3:30కి ఇప్పుడు మ్యూజిక్ మ్యూజిక్ పెట్టుకోను. వింటామా ఇక్కడి నుంచి మళ్ళా అవును. ఆలోచన మ్యూజిక్‌ని గుర్తు అవును. చేసుకుంటాము. అలా ఆ! జరుగుతూ ఉంది కదా! ఇలా నైటును చేయకూడదు మీరు. నైట్ మ్యూజిక్ పెట్టుకోను. ఎర్లీ మార్నింగ్ పెట్టుకోను. ఇప్పుడు మీ క్లాసులుంటేనే పెట్టుకుంటా. లేకపోతే టైము అలారం పెట్టేసుకొని పెట్టుకుంటా. ఒక్కొక్కసారి అసలు ఎంతసేపు నేను కూర్చోగలుగుతున్నా, అరగంట మాత్రం ఖచ్చితంగా కూర్చుంటా. అరగంట తర్వాత ఒకసారి మళ్ళీ మన దీనిలోకొస్తుంది. తర్వాత మళ్ళీ 2 నిమిషాలు ఆగి మళ్ళీ కూర్చుంటా. మ్యూజిక్ లేనప్పుడు. క్లాస్‌లో ఏంటంటే అందరు కొత్త వాళ్ళుంటారుగా మేడం. వాళ్ళు మ్యూజిక్ ఆగిపోయింది అంటే అయిపోయిందేమో అంటే మెడిటేషన్ చేసే టైం అవునవునవును. అయిపోయిందేమో ఆలోచనలో ఉంటారన్నట్టుగా మ్యూజిక్ పెడతాము. మామూలుగా అవునవును. నేను ఇప్పటివరకు కూడా చెప్పిన బుక్స్ త్రివిధాలు ఉంది కదా! త్రివిధాలో ఒకటి మరణించక ముందే మరణించాలి అవన్నిటిలో గూడా గైడెన్స్ హ్మ్. లేకుండా అన్నట్టుగానే ఆహ్, చెప్దామనుకున్నాను. కాకపోతే వీళ్ళకు ఇక్కడ చేయలేరు అన్నట్టుగా చెప్పలేకపోయానన్నమాట. అదే. నేను ఫస్ట్‌లో అనుకునేదాన్ని మేడం. నాకు ఈ స్పిరిచ్యువల్ బుక్స్ నేనేమి చదవలేదు. కాతే రామాయణ, భాగవతాలు ఈ ఆధ్యాత్మికంలో ఉన్నది గానీ, ఈ బుక్స్ లేవు. ఆత్మజ్ఞానం గురించిన బుక్స్ నేనెప్పుడు చదవలేదు. ఈరోజు నేను అంటే స్పిరిచువల్ పార్ట్ గూడా ఒక 5 మినిట్స్ మీకు తెలిసింది మాట్లాడండి మేడం. తర్వాత ప్రత్యేక కార్యక్రమం స్టార్ట్ అయ్యాక వీళ్ళేమన్నా అనుభవాలు ఇంకా షేర్ చేసుకునే వాళ్ళు అయిపోయాక చెయ్యండి. ఒక 5 మినిట్స్ అలా నేను షేర్ చేయండి. ఆధ్యాత్మికంగా నేనంత అంటే నావన్నీ భగవద్గీత, రామాయణం ఇవి చదవడమే. నేను అనుకునేదాన్ని శ్లోకాలే ఏంటి చదవండి. వాటి తాత్పర్యాలు ఒక 2 శ్లోకాలు చదివి దాని తాత్పర్యం చెప్పండి. సో, ఇవాళ కాదు గానీ ఇంకో రోజు నేను అదే అనుకున్నా మేడం. ఎందుకంటే నేను అనుకునేదాన్ని ఏంటి, నేనేమి బుక్స్ నేను చదివేవన్నీ తప్పా, ఒక్కళ్ళు గూడా నేను చదివే బుక్ గూడా చెప్పట్లేదు అనుకుంటే ఆ మేడం, పక్క మేడం రోజే అయితే మీరు తప్పు అని అనుకోకండి. ఆ బుక్స్‌లో చాలా జ్ఞానం ఉంటుంది. దాన్ని అదే. జ్ఞాన కోణంలో మీరు తీసుకోవాలి. ఇప్పుడు అవునవును మేడం. నిన్న ఇప్పుడు కాళికాంబ ప్రతి దాంట్లో సహస్రనామాలలో గూడా చూడండి. అవును. ప్రతీది గూడా అవునండి. ధ్యానానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించే ఉంటుంది గానీ, దాని మీనింగ్ మనం అర్థం కంప్లీట్‌గా తీసుకోకపోవడం వల్ల, దాంట్లో ఏ హ్మ్. రకమైన జ్ఞాన కోణం లేదు అనుకుంటామో, అదేమో రాంగ్ డైరెక్షన్ బుక్స్ అనుకుంటాం. కానీ అన్నిట్లో జ్ఞానం ఉంది మేడం. అహా! అదే. నేను ఇట్లా అనుకునేదాన్ని. కానీ నెక్స్ట్ రోజు ఆ చెప్పిన వాళ్ళు అప్పుడు 'త్రిపుర రహస్య' గురించి మీరు ఈ పుస్తకం నేను ఆల్రెడీ చదివాను నేను. హమ్మయ్య! అయితే నేనేదో సరైన వేలోనే ఉన్నా, కొంచెం చదివా. అంటే నాకు నేను సాటిస్ఫై అయితే అయితే ఇప్పుడు ఏదో ఇప్పుడు ఒక శ్లోకం చదువుతున్నామంటే వరుసగా దాన్ని చదువుకుంటూ పోకుండా పోకుండా అర్థం. మెల్లమెల్లగా అర్థం హ్మ్. చేసుకుంటూ చదవండి. అప్పుడు తెలుస్తుంది మీకు దాంట్లో ఎంత అద్ అవును. జ్ఞానకోణం ఉంది, జ్ఞానం ఉంది అనేది గూడా. అవును. అవును మేడం. అవును. అవును. నేను ఈ వశిష్ఠరామ సంవాదం గూడా మొన్న మా సార్ చెప్తుంటే, "హమ్మయ్య! పర్వాలేదు. ఇది గూడా నేను గూడా చదివానులే. ఇది యోగి ఆత్మకథ ఎప్పటినుంచో చదివాను నేను. ఓకే. రమణుల జీవిత చరిత్ర అవి చదువుతాను. అప్పుడు నేను లైన్‌లోనే ఉన్నాను. పర్వాలేదులే కొంచెం ఇప్పుడు నా ఈ వ వాస మన కావ్యకంఠ గణపతి ముని బయోపిక్ 'నాయన' అని ఒక పుస్తకం ఉంటుంది మేడం. అది గూడా ఇది చదివా.
తర్వాత కొంచెం ఒక్కొక్కళ్ళు చెప్తుంటే అదే నాకు యూనివర్స్ సాయం చేస్తుందంటే నాకు ఆలోచనలు వచ్చేవి. ఏంటి నేను అన్నీ తప్పు చేస్తున్నానా? ఈ స్పిరిచువల్ ఇవే చదవాలా అనుకునేదాన్ని. నెక్స్ట్ రోజు సార్ వాళ్ళు చెప్పిన దానిలో ఈ బుక్స్ వచ్చేవి. అమ్మయ్య పోన్లే నాకు ఆన్సర్ వచ్చింది అని అనుకొని నేను అంటే మౌనం మాట్లాడలేకపోవడానికి కారణం కూడా నా క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. ఇంక నేను నోరు విప్పడం అనవసరం అన్న దీనికి మీరు నాకనిపించేది. మీరు కరెక్ట్ గా ఇప్పుడు శూన్య ధ్యానం చేస్తున్నారు. 3 అవర్స్ చేస్తున్నారు. యూనివర్స్ మీకు నేను చెప్పానుగా మేడం ముందే, మీరు అవునవును. ఏమీ అడగక్కర్లేదు. అదే. దానంతట అదిగా అన్ని వస్తూ ఉంటాయి. సంకల్పాలే అవును. అవసరం లేదు మీకు. అవును. సూపర్ మేడం. అదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం వెరీ మచ్. ఓకే అండి. థ్యాంక్ యూ ఓకే. వెరీ మచ్. నమస్తే మేడం. ఓకే. ఓకే నమస్తే. మాస్టర్స్, వారం రోజులు మనకు ప్రతి ఆ, వారంలో 5 రోజులు మన క్లాసెసే జరుగుతాయి. ప్రత్యేక కార్యక్రమము శనివారం మాత్రమే ఉంటుంది. అనుభవాలు పంచుకోవడానికి రోజు మాస్టర్ వచ్చి క్లాస్ చెప్పినప్పుడు మనము ఏంటంటే ఆ ఇప్పుడు వాళ్ళు చెప్పే సబ్జెక్టుకి మాత్రమే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ రోజు ఏంటంటే మీరు ఎన్ని రోజులు ధ్యానం చేస్తున్నారు, కుదురుతుందా లేదా, ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఈ రోజు అడిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎవరైనా యూజ్ చేసుకోండి, వినియోగించుకోండి. అంతేగాని ఇంకా మేము అన్మ్యూట్ చేసుకొని ముందుకు ఏమొచ్చి మాట్లాడతామో అలా కాదు. అందరి కోసమే కదా కార్యక్రమం పెట్టింది. ఇప్పుడు మీ అనుభవాలు కూడా ఆ రోజు సార్ వచ్చిన రోజు, మాస్టర్స్ వచ్చిన రోజే అన్మ్యూట్ చేసుకోవాలంటే వాళ్ళు క్లాస్ చెప్పడానికే చాలా టైం పట్టిద్ది. దానికి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ కొంత టైం పట్టిద్ది. ఇంకా అప్పుడైతే అవ్వదు కాబట్టి అందరూ అన్మ్యూట్ చేసుకుంటారు ఆ టైంలో. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంతో మంది మీలాంటి వాళ్ళు కూడా అడగలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మీ క్వశ్చన్ వల్ల వాళ్ళకు కూడా ఆన్సర్ దొరకవచ్చు. ఇప్పుడు మేడం ఏమన్నారు, నేను కొన్ని కొన్ని బుక్స్ చదివేదాన్ని, నాకు ఒక అపోహ ఉండేది, ఈ చదవచ్చా లేదా, నేను చదివే అన్ని వేస్టా అంటే అక్కడ మాస్టరు ఈ బుక్స్ చదవచ్చు అని చెప్పారు అంటే అక్కడ నాకు ఆన్సర్ దొరికింది అంటున్నారు కదా. మిగతా వాళ్ళకు కూడా మీ వల్ల ఆన్సర్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వాళ్ళు, ఈ నెలలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్మ్యూట్ చేసుకొని ప్రతి ఒక్కరు మాట్లాడగలరు. మాట్లాడితేనే కదా మీరు ఎలా చేస్తున్నారనేది మాకు అర్థమయ్యేది, మీకు కూడా అర్థమయ్యేది మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదో మేము చెప్పేదానిపైన. రవికుమార్ సార్, సైదులు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఒక్క 2 మినిట్స్‌లో మాట్లాడతాను మేడం. ఓకే సార్. సైదులు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. పి శ్రీలక్ష్మి మేడం మాట్లాడండి మీరు. వెంకటేష్ వెంకటేష్ సార్ ఉన్నారు కదా, అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా మీరు ముందుకు రావట్లేరని పేర్లు కూడా పిలుస్తున్నాను మాస్టర్స్. టైము చాలా విలువైనది. అందరికీ ఉదయం ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. నాగశ్రీ మేడం అని ఉంది కదా, నాగశ్రీ మేడం అన్మ్యూట్ చేసుకోండి. సూర్యశేఖర్ సార్ మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకోండి. నాగశ్రీ మేడం మాట్లాడండి మేడం. ఈ ఈ నెలలోనే వచ్చారా మేడం మీరు? లేదు మేడం, నేను డిసెంబర్ డిసెంబర్ నుంచి ఉన్నారా? ధ్యానం ఎలా చేస్తున్నారు మేడం, కుదురుతుందా మీకు? ధ్యానం కుదురుతుంది మేడం. టైం మాత్రం అసలు అంటే చిన్న పాప ఉంది, వాళ్ళ అమ్మా నాన్న లేరు, నా దగ్గరే ఉంది. ఓకే ఆ ఓకే. టైం సరిపోవట్లేదు మేడం. 3 టైమ్స్ చేయలేకపోతున్నాను. అంటే ఎక్కువ అంటే మార్నింగ్ పాప అయితే కంపల్సరీ. పడుకున్నప్పుడు లేదు, అలా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చూసుకోండి మేడం. తను ఉన్నప్పుడు వర్క్ చేసుకోండి, పని లేచి ఉన్నప్పుడు. అవును. తను పడుకున్నప్పుడైనా చేసుకోండి. ఉమ్. ఉమ్, పడుకున్నప్పుడైనా అంటే ఇప్పుడు ధ్యానం అయితే కుదిరినట్టుగా ఉందా మేడం ఇప్పుడు చేసుకున్నప్పుడు? ఉమ్. ఉదయం మాత్రం, నైట్, కుదురు మార్నింగ్ నైట్ కుదురు 2 సార్లు చేస్తున్నారా మీరు? అవును. ధ్యానం అయితే కుదురుతూ ఉంది కదా మేడం. కుదురుతుంది. ఓకే మేడం. ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీకు, అనుభవాలు? ఇంకేం లేదు మేడం. ఓకే మేడం. హెల్త్ అప్పుడు అది అంటే ఆ, ఏ ఏ పర్పస్ వచ్చారు మేడం ధ్యానంలోకి? నేను అదే హెల్త్ కోసమే మేడం. హెల్త్ అంటే షుగర్ అవన్నీ ఉన్నాయి. షుగరు, థైరాయిడ్ ఉన్నాయి. ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంటది కదా అనేసి అంతకుముందు కూడా చేసుకున్నాను మేడం. నేను ఓకే రామచంద్ర మిషన్‌కి వెళ్ళాను ఎప్పుడో 15, 20 ఇయర్స్ బ్యాక్. ఓకే మేడం.
ఇంకప్పుడు కొన్ని రోజులు తర్వాత మానేశాను నేను మళ్ళీ. ఉమ్, అందుకనేసి ఇప్పుడు మళ్ళీ అప్పుడు బాధ్యతలు, అప్పుడు ఏజ్, దాన్ని బట్టి ఇంకా అప్పుడు మానేశాను. అటు ఇటు మా ఇప్పుడు వారికి ట్రాన్స్ఫర్. ఇంతకు ముందు మేడం చెప్పారు కదా, ఉమ్, తను చూడండి అంటే డే టైము ఇప్పుడు పాప ఇవన్నీ కాకుండా అంటే టైం కుదరదు అనుకుంటే అట్లా ఎర్లీగా లేసి కూడా చెయ్యొచ్చు మేడం. తను 3 అవర్స్ ఉమ్. అదే ఇంకా ఆ, నైట్ కూడా నిద్ర ఉండదు మేడం పాపతోని. తను లేస్తా ఉంటదన్నమాట. ఓకే ఓకే పడుకునేటప్పుడు కూడా లేట్ గా పడుకుంటది. దానివల్లే నాకు అది నిద్ర సరిపోక కొంచెం పగలు గాని బాడీ కొంచెం అట్లా సహకరించట్లేదు మేడం. అది నేను ఫస్ట్ అనుకున్నాను. ఫస్ట్ అన్ని బాగా సహకరించినాయి ఒక నెల రోజులు. ఇంకా ఇప్పుడు ఇప్పుడు బాగుంటది. హెల్త్ లో చేంజెస్ వచ్చాయా మేడం? మరి హెల్త్ బాగుందా? హెల్త్ పర్లేదు కొంచెం. మైండ్ కూడా ఫ్రీగా ఉందా మేడం మరి? మైండ్ బాగుంది మేడం. మైండ్ బాగా ఫ్రీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఓకే మేడం. టైము చూడండి మేడం, పెంచుతూ ఉండండి. ఒకవేళ పాప ఎర్లీగా పడుకున్నప్పుడు కూడా ఆ, కొంచెం ఎక్కువ టైం, 1 అవర్ కంటే ఎక్కువ టైం కూర్చోవడానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా పెంచండి, ఒక్క రోజుగా పెంచలేము. టైంని అలా పెంచుతూ పోండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుమా రాజశేఖర్ అని ఉంది కదా మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గంగాధర్ ఏ, శేషనారాయణ సార్. నమస్తే మేడం. నమస్తే సార్, మాట్లాడండి సార్. మేడం, ముందుగా మహాత్తర్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం, ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని మాకు కలిగించినందుకు మేడం. ఓకే సార్, మాట్లాడండి సార్. ఉమ్, మేడం గారు, అంటే నేను యాక్చువల్గా నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి శ్రీనివాస్ అని ఉన్నారండి. ఓకే అతను సార్. పిరమిడ్ మాస్టర్ మేడం. ఓకే సార్. ఆయన అంటే ఏంటంటే యాక్చువల్ నేను ప్రెజెంట్ ఇప్పుడు వరకు నాకు జాబ్ అది రాలేదు, చదువుకొని ఉన్నా, అసలు ఎందులోకి వెళ్ళినా సరిగ్గా ఒక స్టాండర్డ్ ఉండట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తే ఆయన నాకేం లేదు, నువ్వు ఒకసారి మామూలు మెడిటేషన్ చెయ్యి, మెడిటేషన్ ద్వారా నీకు అన్నిటికీ సమాధానం దొరుకుతుందని చెప్పారు మేడం. ఓకే సార్. ఆ రోజు నుండి కూడా నేను ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి కూడా నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను మేడం. ఓకే సార్. ఆ, కాకపోతే అంటే ఒక సరైన మార్గంలో వెళ్ళట్లేదేమో, అంటే చేసిన అంటే అంటే కొద్దిగా మీరు ఎక్కడ సొంతంగా చేసుకున్నారు సార్? ఆ, పిరమిడ్ వెళ్ళి చేసుకున్నారా? అవును అవును మేడం, సొంతంగా చేస్తున్నాండి. ఒక 12 days మాత్రం ఇక్కడ మాకు మా దగ్గరలోని ఒక రామచంద్ర మిషన్ అని చెప్పి ఒకటి ఉంది మేడం. ఓకే ఓకే సార్. అక్కడ 12 days నేను ఒక ట్రైనింగ్ పర్పస్ లో వెళ్తే అక్కడ చెప్పారు మేడం మాకు, అంటే మెడిటేషన్ ఏ విధంగా చేయాలి, పొలారిటీ మొత్తం అలా మొత్తం గురువుల సమక్షంలో ఒక 12 days చేశాను మేడం. ఓకే సార్. ఆ తర్వాత మరలా మొన్న నాకు ఇన్స్టాలో చూస్తే ఇలా అవకాశం ఉంది అలాగని చెప్పి చూస్తే నేను ఇన్స్టా ద్వారా మీ ఇక్కడ ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది మేడం. ఓకే సార్. అంటే అంటే నేను అనుకున్నది ఏంటంటే మేడం, అంటే కొద్దిగా గురువుల సమక్షంలో చేస్తే దానికి ఏదైనా కొద్దిగా సాధన ఫలితం బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఇలాగా ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే ఇందులో చేస్తున్నాం, ప్రజెంట్ చేస్తున్నాం మేడం. అంటే ఎంత టైం కూర్చుంటున్నారు సార్ ఒక్క సిట్టింగ్ లో? సిట్టింగ్ లో అంటే మార్నింగ్ నేను 5 to 6, ఇప్పుడు మీరు చెప్పినట్టు మామూలు క్లాస్ 5 to 7 టైంలో. వరకు ఎప్పుడు 5 to 7 ఉంటున్నాను మేడం. ఓకే సార్. తర్వాత మరి ఆఫ్టర్నూన్ కూడా నేను 11 to 12 కూడా జాయిన్ అవుతున్నానండి, నైట్ కూడా ఉంటున్నాను మేడం. ఓకే సార్. అంటే ఆఫ్టర్నూన్ మేడం 1 అవర్ కూర్చుంటున్నారా సార్ ఇప్పుడు కంటిన్యూగా? ఆఫ్టర్నూన్ కూర్చుంటాను మేడం. ప్రజెంట్ అంటే వర్క్ అది లేదు మేడం, వాలంటీర్గా చేసి ఆగిపోయిన ప్రజెంట్ అండి అయితే సార్ ఇంకా మేడం. మెల్లమెల్లగా 1 అవరే కాకుండా కొంచెం టైం పెంచుతూ పోండి సార్. ఇంకా 3 అవర్స్ కూర్చునే, ఒక సిట్టింగ్ లో 3 అవర్స్ కూర్చోవడానికి ట్రై చేయండి. అవును అంటే మేడం. ఒకే రోజు ఏం పెంచమని చెప్పట్లేను నేను. మేడం. రోజుకు ఒక 15 డేస్, ఇప్పుడు 3 సార్లు చేస్తున్నాను అన్నారు కదా, 1 అవర్ అవును వన్ మేడం. అవర్ గా మీరు ధ్యానంలోనే కూర్చోండి. కొంచెం ముందుగా అయినా కూర్చోండి, క్లాస్ జాయిన్ అవ్వక అంటే జాయిన్ అయ్యి కూర్చోండి, మేడం. సరిపోతుంది. ఒక 1 అవర్ ఆ తర్వాత క్లాస్ లేని టైంలో కూడా కూర్చున్నట్టయితే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 అవర్స్ సిట్టింగ్ లో కూర్చోవడానికి ట్రై చేయండి. ఒకేసారిగా కాదు, రోజు ఒక అవును 15 మినిట్స్ పెంచండి. అలా అవును మేడం. ఓకే మేడం. అలా 3 అవర్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి సార్. అవును మేడం. మేడం, ఇంకొక డౌట్ అండి. ఇది నాన్ వెజ్ ఏం మానేశారు కదా సార్? ఏం తినట్లేదు కదా? నాన్ వెజ్ మానేశానంటే అప్పుడు ఆల్రెడీ 1 time 41 days మానేశానండి, మళ్ళీ ఇప్పుడు మొన్న ఫస్ట్ నుంచి మానేశాను మేడం. ఓకే సార్. ఇంకా ఏం మళ్ళీ స్టార్ట్ ఏం చెయ్యకండి సార్. మళ్ళీ ఎందుకు మనం కొత్త కర్మలు చెయ్యడము. అవును మేడం. అవును మేడం. ఉమ్. వెల్లుల్లి కూడా ఒకటి తప్పకుండా. తినకండి. అవును మేడం, తప్పకుండా అయితే మానేద్దామని అనుకుంటున్నాను. మీరు రోజులో కూడా ఏం వర్క్ చేస్తున్నా కూడా దానిపైనే ధ్యాస పెట్టండి సార్. ఇంకా అప్పుడు ఆలోచనలు కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే మనం ధ్యానం చేస్తున్నా, ధ్యానం చేయకపోయినా ధ్యాన స్థితిలోనే ఉండాలి సార్. ఇప్పుడు అవును మేడం. ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మాత్రము అదే ఇప్పుడు కాదు, నేను తర్వాత ఆలోచిస్తాను అనే ఒక్క ఒక్క ఆలోచన చెయ్యండి అంతే ఆ టైంలో.
అనుకోండి, అవును మీ మేడం. ఫ్రెండ్ గా భావించండి మనసుని, అప్పుడు ఆ, చెప్పేసుకోండి. ఉమ్. అవును మేడం, తప్పకుండా. మేడం అదొకటి ఇంకొక డౌట్ మేడం, అంటే ఇప్పుడు ధ్యానం చేసినంత సేపు మైండ్ సెట్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది మేడం. ఓకే సార్. తర్వాత ఏదైనా వర్క్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుందండి. అంటే ఏదైనా ఇప్పుడు టెన్షన్స్ ఉన్నా మళ్ళీ మైండ్ సెట్ మొత్తం మారిపోయినట్టు ఆ విధంగా వచ్చేస్తుంది మేడం. అంటే ఇప్పుడు మన పక్కన వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కూడా ఉంటుంది సార్. ఇంకా అవును వాళ్ళ మేడం. ప్రభావం అనేది ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఎవరితో లేకుండా మనం ఒంటరిగా ఎక్కడో ఉండడం అనేది కాదు. అందరి మధ్యలో ఉంటాం కానీ వాళ్ళు మాట్లాడినవన్నీ కూడా తీసుకోవద్దు లోపలికి. అవును మేడం. అవును మేడం. ఉమ్. అలా ఉండండి సార్. ఆ స్థితిలో ఉంటే మనము అంటే ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నట్టే ఇంకా. అంటే నేను ప్రెజెంట్ కంపల్సరీ, అంటే నేను 100% నమ్మి ఇందులో నాకు ఏదైనా అంటే నాకు ఒక వే కనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేను ధ్యాన మార్గంలో ఉంటున్నాను ప్రెజెంట్ మేడం. వస్తుందిలేండి సార్ అదే కంపల్సరీ. అదే అదే మేడం. ఏ సంకల్పాలు అక్కర్లేకుండానే అవుతాయి సార్. కాకపోతే ఇప్పుడు మీకు ప్రజెంట్ దానికి అనేది మీరు పెట్టుకోవచ్చు కూడా. అవును మేడం. అవును మేడం. మొదటగా తప్పకుండా ఏం మేడం. చేయాలంటే ధ్యానంలో కూర్చునే అంటే ఇప్పుడు ఒక 1 అవర్ ధ్యానం చేస్తున్నారనుకోండి, గ్రూప్ లో కాకుండా విడిగా చేసుకున్నప్పుడు, లేదు అవును గ్రూప్ మేడం. లో కూర్చున్నప్పుడు కూడా మీ మనసులో అనుకోవచ్చు దాన్ని, సంకల్పం ఏదైతే ఉందో. మేడం. ఇప్పుడు ధ్యానం చేస్తారు, 1/2 అవర్ ధ్యానం చేసినాక సంకల్పం అవును ఏదైతే ఇప్పుడు జాబ్ రావాలి అనుకుంటున్నారు, దానిపైన మీరు ఎగ్జామ్స్ ఏదో రాస్తూ ఉంటారు కదా, అవును మీరు మేడం. ఏది కోరుకుంటున్నారో ఆ జాబ్ మీకు అంటే గాడ్ని కూడా ఎవరినో ఒకరు నమ్ముతారు కదా. అవును మేడం. ఆ, వాళ్ళని నమ్మి వాళ్ళ పేరు చెప్పుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మహాదేవుడే ఉన్నాడు అనుకోండి, నాకు ఆ, ఇలా జాబ్ రావాలి అని మీరు చెప్పుకొని హృదయపూర్వకంగా కొంచెం ఆర్ద్రతతో చెప్పుకోవాలి సార్. అంత ఈజీగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు చెప్పుకుంటే కూడా కాదు. ఆ, అవును మేడం. అలా చెప్పుకొని మళ్ళీ ఒక 1/2 అవర్ ధ్యానం చేయండి. అలా సంకల్పం నెరవేరుతుంది. అంతేగాని సంకల్పం అంటే ఏదో మీరు మనసులో అనుకుని ధ్యానం చేస్తే కూడా అవ్వదు. అంటే ఆ, ఇప్పుడు ధ్యానంలో సంకల్పం పెట్టుకునే విధానం చెప్పాను మీకు. ఓకే మేడం, తప్పకుండా అండి. ఓకే సార్. అదొకటి మేడం, ఎందుకంటే నేను మాట్లాడలేకపోతుంటే అందరూ ఇందులో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద వయసు లేదు వాళ్ళు ఉన్నారు సార్, కదా. పెద్ద చిన్న ఏం లేదు సార్. ఇప్పుడు మొదటి రోజు వచ్చిన వాళ్ళు కూడా మాస్టరే. ఆ, 2 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు మాస్టరే. అవును ఎవరైనా మేడం. అందరూ ఒకటే సార్. అదే మేడం. ఏ అంటే అందరూ రకమైన పెద్ద పెద్ద తేడా వాళ్ళు ఏం ఉన్నారని లేదు. ఎప్పుడూ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. మీకు డౌట్స్ క్లారిఫై అవుతాయి కదా సార్. ఓకే, తప్పకుండా మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. హర్ష హర్ష సారా, అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి సార్. మ్యూట్ అయిపోయారు. అన్మ్యూట్ లోనే ఉన్నారు, మ్యూట్ అయిపోయారు మళ్ళీ. మాట్లాడండి సార్. మేడం నమస్తే మేడం. మేడం మేడం, సారీ సారీ, పేరు ఓకే, అలా పర్వాలేదు. ఉందని. అంటే అమ్మాయిలు పెట్టుకుంటారు, అబ్బాయిలు పెట్టుకుంటారు కదా. పర్వాలేదు మేడం, నమస్తే మేడం. ఓకే మేడం, మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నచ్చింది మేడం, ఈ ప్రోగ్రామ్ అయితే నచ్చింది. అంటే యాక్చువల్లీ నేను మార్చ్ 1 నుంచి వింటున్నాను మేడం, ఇది క్లాస్లో జాయిన్ అయ్యాను. ఓకే మేడం. ముందు కూడా ఆల్రెడీ ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ కాలేజ్ అయ్యాక అంటే జాబ్ రాలేనప్పుడు బ్రహ్మకుమారిస్ ఇవి అవి ఉంటాయి కదా మేడం. మేడం. వాటిలో కూడా నేను ఆల్రెడీ వెళ్ళి కొన్ని రోజులు మెడిటేషన్ చేశాను మేడం. కాకపోతే డిస్కంటిన్యూ చేశాను అనమాట, కంటిన్యూ చేయలేదు. ఓకే. కొన్ని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిస్కంటిన్యూ చేశాను, మళ్ళీ జాయిన్ అయ్యాను. ఓకే మేడం. ఓకే మేడం. అయితే ఇప్పుడు ఏంటంటే చేసినంత సేపు బాగుంటుంది మేడం, తర్వాత మళ్ళీ కామన్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేదంటే కనుక ఇప్పుడు బిజీ. శ్వాసను అయితే గమనిస్తున్నారా మేడం మీరు? గమనిస్తున్నాను మేడం, గమనిస్తున్నాను. మీరు చెప్తున్నట్టు ఏంటంటే లోపలికి వెళ్తున్నప్పుడు కూల్గా వెళ్తుంది, తర్వాత బయటకు వచ్చినప్పుడు కొంచెం వామ్గా ఎయిర్ వస్తుంది. అది ఒక 5-10 నిమిషాలు మాత్రమే అలా గమనిస్తే మీరు మెల్లగా శూన్యంలోకి వెళ్తారు. ఆ తర్వాత ఇంకా ఎవరైనా శూన్యంలోకి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమనుకుంటారంటే, అరే నేను శ్వాసను గమనించలేకపోతున్నాను అని మళ్ళీ డైరెక్ట్ ఇంకా ఆ శూన్యంలో ఉన్నదాన్ని బయటకు వచ్చేసి మళ్ళీ శ్వాసను గమనించడం మొదలు పెడతారు. అలా కాకుండా ఇప్పుడు ఆ, అక్కడ మనకు శూన్యంలోకి వెళ్ళినామంటే అలాగే అదే కంటిన్యూ చేయండి, కానీ మళ్ళీ శ్వాసను గమనించలేదని వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం ఏం లేదు. అంటే గమనిస్తున్నప్పుడు చాలా రకాల థాట్స్ వస్తున్నాయి మేడం. అంటే ఆ డేలో చేయాల్సిన పనులు కానీ లేదంటే కనుక ఒకటి ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి గురించి. మేడం, అయితే ధ్యానంలో కూర్చునేటప్పుడే నేను రోజు కూడా చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు కాదు ఏ ఆలోచనలైనా నేను తర్వాత ఆలోచించుకుంటాను, ఇప్పుడు నేను ధ్యానం చేసే టైము అని మనసులో ఒక భావన చేసుకొని కూర్చోండి అక్కడ. ఆ, అవునవును, అలాగే అనుకుంటున్నాను మేడం. ఆ, కానీ అలా వస్తున్నాయి అనమాట. కొన్ని కంట్రోల్ అవుతున్నాయి కొన్నిసార్లు, కొన్నిసార్లు మాత్రం ఇంకా అలా వస్తూనే ఉంటున్నాయి. ఇంకోటి ఏంటంటే మేడం, ఇంకా
ఆలోచనలు అంటారా? ఇప్పుడు వస్తూ ఉన్నాయంటే కొన్ని గతానికి సంబంధించి మనకు పరిస్థితులు, ఇబ్బందులు ఉన్నాయనుకోండి. అవి వస్తూ ఉంటే ఇప్పుడు అదంతా క్లీన్ అవుతున్నట్టే. వాటి కోసం కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అట్లనే ఆలోచనలు కంట్రోల్ చెయ్యొద్దు. కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస పెట్టండి అంతే. అవునవును మేడం. అయితే రోజంతా కూడా అదే స్థితిలో ఉండండి మేడం. ఇందాక సార్‌కు, మేడంకి కూడా చెప్పాను గదా! అవును పనిపై మేడం. ఏ పని చేస్తున్నారో ఆ పని పైన ధ్యాస పెట్టండి. ఓకే మేడం. ఇంకా ఏంటంటే ఒకవేళ అప్పుడు కూడా మీకు వద్దు గతానికి సంబంధించినయో ఏవో వస్తున్నాయనుకోండి ఆలోచనలు. ఉమ్, అప్పుడు ఏమనుకోండంటే ఆలోచనల్ని అప్పుడు కూడా కంట్రోల్ చెయ్యొద్దు. ఏమనుకోవాలంటే ఇప్పుడు కాదు. నేను ఇప్పుడు బిజీ. తర్వాత ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్‌నే అనుకోండి మేడం. ఆ మనసు ఏదైతే ఉందో మీ ఫ్రెండే. ఇప్పుడు ఓకే. కాదబ్బా! నేను తర్వాత ఆలోచిస్తాను అని అనుకోండి. అవి నిజంగా మళ్ళీ కాసేపటికొచ్చినాయి అనుకోండి. మళ్ళీ అలాగే మళ్ళీ అనుకోండి. అలా సేమ్. మీరు కంటిన్యూయేషన్ ధ్యాన స్థితిలో ఉంటారు మేడం. ధ్యానం గూడా ఎక్సలెంట్ కుదురుతుంది. ఈ అవును టెక్నిక్ మేడం. బావుంటుంది. నెక్స్ట్ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను మేడం. బ్యాక్ ఏక్ ఉందన్నమాట. యాక్సిడెంట్ అయింది ఒకసారి. అవునా మేడం? దానివల్ల ఎక్కువసేపు చేయలేకపోతున్నా. బ్యాక్ దానికేమైనా పెయిన్ మార్గం ముద్ర చెప్పండి. ఒకసారి మీకు చూపించమంటారా మరి? చూపించండి మేడం ఒకసారి. ఒకసారి నేను కనిపిస్తున్నానో, నా వీడియో కనిపిస్తుందో లేదో ఓ- చూడండి మీరు. ఓకే మేడం. సో, కనిపిస్తుంది ఎడమ ప్రెజెంట్. చేతిలో ఇది బొటనవేలు మొదటి భాగంలో ఇలా పెట్టుకుంటాం మేడం. చూపుడు వేలు. ఓకే. పెట్టుకొని ఇలా దానిపైన ఇలా ఇలా పెట్టేస్తాం. క్లోజ్ చేస్తాము. కుడి చేతిలో మాత్రము చూడండి. కుడి చేతిలో ఒక్క నిమిషం. మధ్య వేలు, చిటికెన వేలు, బొటన వేలు మేడం. ఇవి ఆహా! 3 ఓకే కలిపి మేడం. ఉంచుతాము. మధ్య వేలు, చిటికెన వేలు, బొటన వేలు. బటర్‌ఫ్లై. ఇలా కలిపి ఉంచి 2 తొడల పైన పెట్టుకోండి. అలా 20 నిమిషాలు ఒకే సిట్టింగ్‌లో అంటే ఒకేసారి కూర్చున్నప్పుడు 40 నిమిషాలు కూడా చెయ్యొచ్చు వరుసగా. ఆ! లేదు అంత టైం నాకు వేళ్ళు లాగుతున్నాయి మేడం. ఇదే మొదటిసారి కదా! నేను కూర్చోలేను అనుకుంటే 20 నిమిషాలు, 20 నిమిషాలు 20 నిమిషాలు చేయండి. 20 నిమిషాలు, ఓకే 20 మేడం. నిమిషాలు గ్యాప్‌తో చేయండి. ఫస్ట్ అయితే హ్మ్. 5 నిమిషాలతో అయినా స్టార్ట్ చేయండి. హ్మ్. మెల్లమెల్లగా టైం పెంచుతూ పోండి. ఇంకోటేంటంటే అది చేసుకున్నాక ఇది ప్రాణముద్ర పెట్టుకోవాలి మేడం. ఓకే మేడం. ఈ ప్రాణముద్ర ఇది హ్మ్. ఏంటంటే మన లోపలికి ప్రాణశక్తి కరెక్ట్‌గా వెళ్తుంది, వస్తుంది. ఆ ముద్ర అనేది వర్క్ అవుతుంది మీకు. ఆ ముద్ర ఓకే పెట్టుకొని మేడం. తర్వాత ఒక 5 నిమిషాలు, 20 నిమిషాలు పెట్టుకున్నారనుకోండి 5 నిమిషాలు. లేదు హ్మ్. ఒకేసారి 40 నిమిషాలు పెట్టుకున్నారనుకోండి 10 నిమిషాలు అలా పెట్టుకోండి మేడం. ఓకే. ఓకే మేడం. నెక్స్ట్ నిద్ర గూడా ఎక్కువ పట్టేస్తుంది మేడం. అంటే 6 అవర్స్ సఫిషియంట్ కదా! ఒక మనిషికి. అంటే కళ్ళు మూస్తుంటే నిద్రొచ్చేస్తున్నట్టు అవుతుంది. నైట్ పూట గాని, లేదంటే డే టైమ్‌లో మీరు గాని. చేసే దానికేమైనా ఆలోచనలు, పనులు లేకుంటే మీ అంటే శరీరానికి గూడా ప్రాణశక్తి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు కూడా నిద్ర ఎక్కువ పట్టేస్తుంది మేడం. అది ప్రాబ్లమే కాదు. దాన్ని పెద్దగా ఏం తీసుకోకండి. ఇది ప్రాణముద్ర కూడా డే టైమ్‌లో వస్తుందనుకోండి. నైట్ బానే 6 అవర్స్, 6-8 అవర్స్ కూడా నిద్రపోయినారు అయినా వస్తుంది అనుకోండి. ప్రాణముద్ర పెట్టేసుకోండి డే టైమ్‌లో. ఈ ముద్రలు ఎప్పుడైనా మార్నింగ్ 6 తర్వాత నుంచి న నైట్ 6 లోపే చెయ్యాలి. తర్వాత ఎప్పుడు చెయ్యొద్దు. గోర్లు కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి మేడం. కట్ చేసి నెయిల్స్ కట్ చేసే ఉంటాను మేడం. అయితే ఆఫ్టర్‌నూన్ క్లాసెస్ అయితే నాకు వినడానికి అవ్వదు మేడం. జాబ్‌లో ఉన్నాను. ఆ! మార్నింగ్, ఏం నైట్ అయితే ఏం మాత్రం పర్లేదు మేడం. సెషన్స్ పెట్టాము అంటే యూజ్ చేసుకునే వాళ్ళు ఆ టైంలో ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యి చేసుకుంటారు గదా! ఓకే. ఏం పర్లేదు. ఓకే మేడం. థాంక్ యూ మేడం. ఓకే మేడం. థాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరు మాట్లాడే వాళ్ళు లేకపోతే మనము ప్రత్యేక కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. అనురాధ మేడం. నమస్తే మేడం. నమస్తే. మీరు ఈరోజు పాట పాడతారా? ఏమైనా శ్లోకం చెప్తారా? ఏం చెప్తారో చెప్పండి. శివుడి మీద ఒక పాట పాడుతున్నా. ఓకే మేడం. స్టార్ట్ చేయండి. మంచిగా వస్తుందా వాయిస్? వస్తుంది మేడం. వస్తుంది. స్టార్ట్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహిమలు చూపరా మహేశ్వర. మమ్ము కావరా పరమేశ్వర. మహిమలు చూపరా మహేశ్వర. మమ్ము కావరా పరమేశ్వర. ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. నానా విధముల నటేశ్వర రక్షింపు మురారాజేశ్వర. నానా విధముల నటేశ్వర రక్షింపు మురారాజేశ్వర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గం 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 గణముల దేవనా చం 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 చంద్రశేఖర. భం 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 భోళా శంకర. ఢం 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 ఢమరుకేశ్వర. గం 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 గణముల దేవరా ఛం 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 చంద్రశేఖర. భం 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 బోలా శంకర. ఢం 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 డమరుకేశ్వర. మహిమలు చూపరా మహేశ్వర. మమ్ము కావరా పరమేశ్వర. ఝం 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 జఠేశ్వర. నం 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 నాగేశ్వర. రం 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 రుద్రేశ్వర. శం 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 శక్తీశ్వర. ఝం 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 జఠేశ్వర. నం 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 నాగేశ్వర. రం 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 రుద్రేశ్వర. శం 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 శక్తీశ్వర. మహిమలు చూపరా మాహేశ్వర. మమ్ము కావరా పరమేశ్వర. ఓం నం ఓం నం ఓంకారేశ్వర. మం 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 మంత్రేశ్వర. సిన్నం సిన్నం శివేశ్వర. యం 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 యంత్రేశ్వర. ఓం నం ఓంకారేశ్వర. మం 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 మంత్రేశ్వర. సిన్నం సిన్నం శివేశ్వర. యం 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 త్రేశ్వర. మహిమలు చూపరా మాహేశ్వర. మమ్ము కావరా పరమేశ్వర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నానా విధముల నటేశ్వర రక్షింపు మురారాజేశ్వర. మము రక్షింపు మురారాజేశ్వర. మము రక్షింపు మురారాజేశ్వర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, బాగా పాడారు. మార్నింగే మహాదేవుని పాట. సూపర్ మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరు ఒకసారి మేడంకి గట్టిగా క్లాప్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి మేడం, మీరేమైనా పాట పాడతారా? నేనా? అవును మేడం. పాడతాను మేడం. ఓకే మేడం, పాడండి. ఒక్క పాట పాడండి మేడం. అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతమ్మకు నీవే శ్రీ రఘురామ.
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతమాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కులములు నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధరా నా నెలవు నీవే నీరజనాభా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష తనువును నీవే దామోదర నా మణికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదర నా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా నా వెనుక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా నా వెనుక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతమాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష పుట్టువు నీవే పురుషోత్తమా కొన నట నడుమ నీవే నారాయణ పుట్టువు నీవే పురుషోత్తమా కొన నట నడుమ నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెటన గతి ఇంకా నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెటన గతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంతమాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష సూపర్ మేడం, చాలా బాగా పాడారు. నాకు చాలా ఇష్టం కూడా. అంతయు నీవే అనే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ ధన్యవాదాలు యూ థ్యాంక్ మాస్టర్స్. యూ మేడం ఇంత చక్కగా పాడినందుకు అందరం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రాఘవయ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. పొడుపు స్టార్ట్ కదలండి. చేసుకుందాం. స్టార్ట్ చేసుకుందాం సార్. ఇంతింత ఆకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రతనాలాకు ఏమాకు? తమలపాకు కాదా? కరెక్ట్ మేడం. గోడ మీద బొమ్మ, తెలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ ఏమిటది? వేలు వేలు. వేలు కరెక్ట్ మేడం. పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది, తీసుకోపోతే గుచ్చుకుంటుంది మొగలి ఏమిటది? పువ్వు మొగలి పువ్వు కరెక్ట్ మేడం. చారల చారల పాము, చక్కని పాము, నూతిలోని పాము, నున్ననైన పాము ఏమిటది? నాలుక కాదు మేడం. ఇంకా చారల పాము, చక్కనైన పాము, నూతులైన పాము, నున్ననైన పాము ఏమిటది? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఆపట. కాదు మేడం. ఇంకా నూతిలోని ఇది పాము వచ్చేసి ఇది మనం కూరగాయగా వాడుకుంటాం. పొట్లకాయ. పొట్లకాయ కరెక్ట్ మేడం.
నూతిలో ఎలా ఉంటుంది సార్ మరి? అదే నేను అంటే అదే తెల్లగా ఉంటుంది. ఆహా, అది అట్లా తెల్లగా ఉండడం కాదు. నూతి నూతిలోని అంటే పాము అన్నాడు. వాటర్ కదా, బావి అదే కదా. కాదు మేడం, దీని అర్థం ఏంటంటే దానికి రిలేటెడ్గా అంతే. ఓకే, మేమే వాటర్లో ఏముంటుందో అని ఆలోచిస్తున్నాం. చీకటి అడవిలో చక్కని దారి ఏమిటది? పాపిన. అప్పుడే పాపిడ కరెక్ట్ మేడం. చేయనకుండా పొయ్యనే సున్నము తీయగా నుండును ఏమిది? ఆకు ఒక్క చెక్క, అదే సొన్నము. ఆకు చెక్క సొన్నము. తాంబూలం. కిల్లి కిల్లి కాదు తాంబూలం. కాదు మేడం, చెయ్యనకుండా పొయ్యన సున్నం తీయగా నుండు. కొబ్బరికాయ. కొబ్బరికాయ కరెక్ట్ మేడం. జోడు గుర్రాల మీద ఒకే రాజు ఏమిటది? జోడు గుర్రాల మీద ఒకే రాజు. మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? జోడు గుర్రాల మీద ఒకటే రాజు. ఆన్సర్ వచ్చేసి పావు కోళ్ళు. చిన్న కంచం పెద్ద కంచం నూక బువ్వ 100 బొట్లు ఏమిటది? చిన్న కంచం పెద్ద కంచం నూక బువ్వ 100 బొట్లు. మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? చిన్న కంచం పెద్ద కంచం నూక బువ్వ 100 బొట్లు, చంద్రుడు మబ్బు నక్షత్రాలు. ఆన్సర్ వచ్చి సూర్యుడు చూడని గంగ తాకలి ఉతకని మడుగు ఏమిటది? సూర్యుడు చూడని గంగ తాకలి ఉతకని మడుగు. సముద్రం. కాదు మేడం, సముద్రం సూర్యుడికి కనబడుతుంది కదా. సూర్యుడు చూడని గంగ తాకలి ఉతకని మడుగు. పాల. కాదు మేడం, అలాంటిదే ఇది కూడా ఒక ద్రవం. మజ్జిగ. కాదు మేడం. సూర్యుడు చూడని గంగ. తాకలి ఉతకని మడుగు. ఇది పూజలో ఉపయోగిస్తాం. ఆన్సర్ క్లూ వచ్చేసి కొబ్బరి నీళ్ళ. కొబ్బరి నీళ్ళు కరెక్ట్ మేడం. కొబ్బరి నీళ్ళు కరెక్ట్. చింపిరి చింపిరి గుడ్డలు కానీ ముత్యాల వంటి బిడ్డలు. పనసపండు. కాదు మేడం, చింపిరి చింపిరి గుడ్డలు కానీ ముత్యాల వంటి బిడ్డలు. పనస పండుకి చింపిరి చింపిరిగా ఉండదు కదా మేడం. లోపలంతా ఎలా ఉండి ఈ పామగ్రానైట్ సార్, అదే దానిమ్మనా? కాదు మేడం. మాస్టర్స్ ఇంకెవరికైనా ఐడియా ఉందా? చింపిరి చింపిరి గుడ్డలు కానీ ముత్యాల వంటి బిడ్డలు. మొక్కజొన్న కరెక్ట్ మేడం. నాలుగు కాళ్ళు నటూరి తోక లేని తూటారి ఏమిటది? 4 కాళ్ళు నటారి తోకలేని తుటారి ఏమిటది? మంచం. మంచం కరెక్ట్ మేడం. అంగట్లో ఉంటాను అంగీ ఇంట్లో విప్పుతాను ఎవరన్నా పట్టుకుంటే. చీపిరి. కాదు మేడం. ఉల్లిగడ్డ సార్. ఉల్లిపాయ. కాదండి, శాంతమేనండి. క్వశ్చన్ శాంతమేనండి. అంగట్లో ఉంటాను అంగి ఇంట్లో విప్పుతాను ఎవరన్నా పట్టుకుంటే నూతిలో దూకుతాను. అట్టిపండు. అరటిపండు కరెక్ట్ మేడం. అరటిపండు. అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం. నేనెవరిని? అడ్డంగా కోస్తే చక్రం, లెమన్ సార్, నిమ్మకాయ. కాదు మేడం. అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం. నేనెవరిని? నిమ్మకాయ అలాగే ఉంటుంది సార్. కానీ అలా చెప్పండి మేడం, ఇంకా ఆన్సర్ చెప్పండి. అదైతే కరెక్ట్ ఆన్సర్ కాదు. పైనాపిల్ ఏమో. కాదు మేడం. క్లూనా? కూరకు వాడతాం ఉంది కూడా. వద్దన్నా ఏడిపిస్తుంది ఇది. ఉల్లిపాయ సార్. ఆనియనే సార్, ఆనియన్. ఉల్లిపాయ కరెక్ట్ అండి. లెమన్ కూడా కరెక్టే. సరే, యాక్సెప్ట్ చేయాల్సిందే మీరు. సరే, అది కూడా ఒక ఆన్సర్ అయ్యి ఉండొచ్చు. దీంట్లో మాత్రం ఉల్లిపాయ. అడ్డగోడ మీద ముద్దపప్పు అటు తీసినా పడదు ఇటు తీసినా పడదు
ఇదేమిటి? అడ్డగోడ మీద ముద్దపప్పు, అటు తీసిన పడదు ఇటు తీసిన పడదు, ఏమిటది? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఏంటి సార్ అర్థం కాదు. అడ్డగోడ మీద ముద్దపప్పు, అటు తీసినా పడదు ఇటు తీసినా పడదు, ఏమిటది? బల్లియా సార్? కాదు మేడం. అది ఇది కూడా ఒక జంతువుకి సంబంధించిందే. ఓకే. నువ్వు వచ్చేసి ఒక జంతువుకు ఉంటుంది ఇది. జంతువా? మేడం ఏదో చెప్తున్నారు. గుడ్లకు జంతువా పక్షియా సార్? జంతువు మేడం. పిల్లి 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 సార్, పిల్లియా? పిల్లి కాదండి, దానికి అలాంటివి ఏమి ఉండవు. ఎలుక? ఇంకా చిన్నవి కాదండి, ఇది చాలా పెద్దది. ఆవా? ఆవు అవన్నీ అంటే పాకేస్తాయి కదా, నడిచేస్తాయి, పాకేస్తాయి, తిరిగేస్తాయి, గెంతేస్తాయి. అవునవును. ఆన్సర్ వచ్చేసి ఎద్దు మోపురం అండి. అంటే ఆవు కానీ ఉంటాయి కదండి, పెద్ద మోపురం. గోడ అంటే మేము గోడ మీద ఉండే దాని గురించి ఆలోచిస్తుండే. మేము అదా గోడ అద్దు గోడ అన్నాడు. ఓకే అండి. ఓకే. కాయ మీద మాను కడు రమ్యమై ఉండు, మాను మీద లతలు మాయం మాయం మలేచుండు, లత మీద వేళ్ళు లాస్యమాడుచుండు, దీని భావమేమి తిరుమలేసరా? కాయ మీద మాను రమ్యమైన ఇండు, మాను మీద లతలు మలేచుండు, లతల మీద వేళ్ళు లాస్యమాడుచుండును, దీని భావమేమి తిరుమలేసరా? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? మర్రి చెట్టు అని చెప్దామంటే దానికి కాయలు ఏమి ఉండవు, ఉంటాయా? కాదు. దీంట్లో అంతా క్లియర్ గా అర్థంతో సహా ఉంది, కొంచెం అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. కాయ సీతాఫలం. మీద మేడం సీతాఫలం. కాదండి. కాయ మీద మాను కడు రమ్యమై ఉండు, మాను మీద లతలు మలేచుండు, లత మీద వేళ్ళు లాస్యం ఆడుచుండు, దీని భావమేమి తిరుమలేసరా? వెంట్రుకలా సార్? కాదు మేడం. భావం కూడా చెప్పేయండి సార్ ఇంకా. ఓకే అండి, దీని ఆన్సర్ వచ్చేసి వేనండి. లాస్యం ఆడుచుండు వేళ్ళు దాని మీద. అరిటాక? వేన మేడం. ఆన్సర్ వచ్చేసి వీణ అంట. సంగీతం. వీణ మీద తీగలు అవి ఉంటాయి కదా. మేము చెట్ల కాడికి వెళ్ళిపోయినాం, మీరు ఇంట్లో ఉన్నదాని. పాత చుట్టూ అని పెట్టలేము. నేను ఏమిటది? శరీరం మీదకి వెళ్ళిపోయాను, బుర్ర జుట్టు వచ్చా. అదే మేడం. చాప చుట్టలేము, తంకని పెట్టలేము, ఏమి అది? ఆకాశం. ఆకాశం. కరెక్ట్ మేడం. కంచం కింద మామయ్య ఊరి పోదాం రావయ్య, మంచం కింద మామయ్య ఊరికి పోదాం రామయ్య. చెప్పులు. చెప్పులు కరెక్ట్ అండి. రసరసాలు తిన్నా రాజు కడుపులో పేగులు లేవు, ఏమిటది? రసరసాలు తిన్నా రాజు కడుపులో పేగులు, ఏమిటది? మామిడి పండ? కాదు మేడం. అరటి పండేనా సార్? పళ్ళే కాదు మేడం. కూరగాయలా లేదంటే? కాదు మేడం. క్లూ వచ్చేసి అన్ని అందులోనే తింటాం. రసరసాలు తిన్నా రాజుల కడుపులో పేగులు లేవు. ప్లేటా సార్? కంచమా? కంచమా? కంచం ఏంటి? హీరో కాదు మేడం, కంచం ప్లేట్. కంచమే, అందులే కదా అన్ని తింటావు మరి, రసరసాలన్నీ. 3 కాళ్ళ ముద్దపప్పు ముందరేసి రుద్దప్ప నేనెవర్ని? 3 కాళ్ళ ముద్దపప్పు ముందరేసి రుద్దప్ప నేనెవర్ని? ముందరేసి రుద్దప్ప ఇస్తరాకు. మేడం. ఇస్తరాకు. అదండి. 3 కాళ్ళ ముద్దప్ప ముందరేసి రుద్దప్ప. క్లూ ఇవ్వండి సార్. క్లూ వచ్చి మనకి ఏదైనా గంధం తీసుకోవడానికి అట్లా వాడుతూ ఉంటాం. సానేంటి? స్థానరాయి. ఆన్సర్ వచ్చేసి స్థానరాయి. బక్క కుక్కకు బండెడు పేగులు, ఏమిటది? బక్క కుక్కకు బండెడు పేగులు, ఏమిటది? కూరగా ఏంటండి అది? ఏనా కాదండి. బక్క కుక్కకు బండెడు పేగులు.
మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? లేదు సార్. ఆన్సర్ వచ్చేసి మంచం అండి. ఓ నులక మంచం అదైతేనే అలాగా కరెక్ట్. నులక మంచం. ఒక మంచం. కొబ్బరి నీళ్ళతో ప్రయోజనాలండి. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయండి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలోను, ఒత్తిడిని తగ్గించడంలోను తోడ్పడుతుంది. నోటిపూత సమస్యను తగ్గిస్తుంది. రోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే నోటి అల్సర్ సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నుంచి రక్షిస్తాయి. ఒక జోక్ అండి. మేనేజర్ అంటున్నాడు, రాజు ఏమిటి రోజు ఆఫీస్కి ఆలస్యంగా వస్తున్నావు? రాజు చెప్తున్నాడు, నా గర్ల్ ఫ్రెండ్కి కాలేజీలో డ్రాప్ చేసి వస్తున్నా సార్, ఆలస్యం అవుతుంది. మేనేజర్, రేపటి నుంచి టైంకి రాకపోతే నీకు జాబ్ పోతుంది, టైంకి రమ్మని చెబుతాడు. రాజు అంటాడు, సరే సార్, రేపటి నుంచి మీ అమ్మాయిని మీరే డ్రాప్ చేసుకోండి. వాళ్ళ అమ్మాయినే వాళ్ళ ఈ పాము కాటికి చికిత్స విరుగుడే అండి. తెల్ల గురిగింజ వేరుని నోటిలో ఉంచుకొని రసం మింగుతా ఉన్నా గానీ విషం హరిస్తుందండి. తెల్ల గురిగింజల వేరు ఉంటుంది కదా, అది తీసుకొని నోటిలో ఉంచి తప్పరిస్తున్నా గానీ పాము విషం వీడేంటో హరిస్తుంది. చూడే పని పెట్టినట్టున్నాడు. అశ్వగంధ సమూలము మేకమూత్రంతో నూరి అడుగు దానికి పట్టించిన సర్వ జంతువుల విషమును హరిస్తుంది. నల్ల ఉమ్మెత్త వేరు చిన్న ముక్కను తీసుకొని 10 ml గానుగ విత్తనాల నూనెను తీసి నూరి మాత్ర వలె చేసి ఉక్కిటవ పట్టుకొని ఆ మాత్రని నిమ్మ పండ్ల రసంలో కలిపి తాగిన సర్ప విషము హరించును. అత్తిపత్తి చెట్టు వేరు అనగా దీనిని పట్టుకుంటే ఆకులు ముడుచుకుంటాయండి. మరి నీలి వేరును మంచి నీటిలో నూరి పుచ్చుకొని టచ్ మినార్ కదా సార్? టచ్ మినారేనా? ఎస్ మేడం, అదే. ఆ ఆకును తీసుకొని ఇది నూరాలండి. మళ్ళీ నీలివేరును మంచి నీటిలో నూరి పుచ్చుకొని తెల్ల గురిగింజలోని పువ్వుల గంధమును కాటుకు వేసిన తలమునందు పట్టించిన గాని విషము హరించును. గోమూత్రం గాని మనుషుని మూత్రంతో గాని పాత నెయ్యితో గాని పసుపు చూర్ణం కలిపి తాగించిన సర్ప విషము హరించును. పాము కరిచిన వెంటనే నరమూత్రము సేవించినా గాని విషము ఎక్కదు. కాటుకు రోహిణి నేల తాగిడి గడ్డలు నీళ్లతో నూరి పుచ్చుకొనిన సర్పం విషము హరించును. కుంకుడి వేరు నూరి కుంకుడి గింజ పరిమాణములో పుచ్చుకొనిన సర్పం విషము హరించును. నాగముష్టి వేరు నూరి రసం తీసి తాగిన అన్ని రకాల సర్ప విషాలు హరించును. బలవర్ధకమైన 7 పప్పులండి. గుమ్మడి గింజలో జింక్ ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలకు మేధాశక్తికి ఇది చాలా అవసరము. పుచ్చగింజలో ప్రోటీన్ ఎక్కువగా 34% ప్రోటీన్ ఉంటుంది. కండ పుష్టికి చాలా అవసరం. పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్ ఇ ఎక్కువ, యవ్వనంగా ఉండటానికి చాలా అవసరం. చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఎక్కువ, మెదడు పనితీరుకు చాలా ఉపయోగపడుతుంది. పిస్తా పప్పులలో మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది, నిద్రకు చాలా అవసరం. బాదం పప్పులో జుట్టు బాగా పెరగడానికి అవసరమైన మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. బ్రింజిల్ నట్స్ మగవారికి వీర్య కణాలు పెరగడానికి ఈ పప్పు చాలా ఉపయోగపడుతుంది. కవిత అండి. తూర్పు దిక్కు నుండి ప్రభాత కిరణాలు భూమిని తాకుతున్న వేళ పచ్చని ప్రకృతి బాణుని సుస్వాగతం పలుకుతూ ఉంటే రమ్మని పిలుస్తున్న చిరుగాలి చల్లగా మనసుకు తాకుతుంటే కొమ్మ మీద కోకిల ఆగి ఆగి స్వాగతం గీతం పాడుతూ ఉంటే ఆస్వాదిస్తున్న ప్రతి మనిషి మనసుకు కలిగిన ఆనందం. ఆస్వాదిస్తే ప్రతి భావము మనసున మిరియద సుమభావం. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు రంగనాథ్ సార్ గారు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చక్కగా పాము కాటు గురించి, విరుగుడు గురించి చెప్పారు. ఇంకా ఏంటి, అదే మమ్మల్ని అందరితో కూడా చెప్పించారు కదా సార్, పొడుపు కథలు అన్ని విప్పాము, మేము కొన్ని విప్పలేకపోయినాము. బాగా చెప్పారు సార్, జోక్ కూడా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్, ధన్యవాదాలు. మాస్టర్స్ అందరూ ఒకసారి సార్కి గట్టిగా క్లాప్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇంకా మేడం పారిజాత మేడం, పాట పాడతారా మీరు? రెడీగా ఉన్నారా? ఎస్ మేడం, ట్రై చేస్తా. థ్యాంక్ యూ. ధ్యానం ఎలా కలుగుననేసి చిన్న
గేయ రూపంలో మేడం. ఓకే మేడం, పాడండి. ధ్యానమెలా కలుగును భగవంతుని యందున, ప్రభు పనికి తన దేహము దాచిన, నామజపమే కాదు కోరు రాముడు తన కార్యము, తనాపేక్షలో జీవిరమించిన, ధ్యానమెలా కలుగును భగవంతుని యందున, ప్రభు పనిలో సహకారమివ్వని వారలకును, స్వార్థములోనే మనసు రమించిన, ధ్యానమెలా కలుగును భగవంతుని యందున, పావన విన చేసిన భక్తి అంతయు వ్యర్థము, రాముడు సంతోషించడు శ్రమ వినః, ధ్యానమెలా కలుగును భగవంతుని యందున, మిథ్యా భక్తియు మరియు మిథ్యా సంతోషము, తిరుగు వ్యర్థమతాడపై జ్ఞానంబున, ధ్యానమెలా కలుగును భగవంతుని యందున, ప్రభు పనికి తన దేహము దాచిన, ప్రభు సొత్తు తిని ఇలలో యగునతడా భాగ్యుడు, కొరడాజులి పింపులతని లెక్కన, ప్రభు పనికి తన దేహము దాచిన, ధ్యానమెలా కలుగును భగవంతుని యందున, పంచపక్వ పరమాన్నమే సేవించిన నిత్యము, బ్రహ్మరుదిరమే పక్వానంబున, ధ్యానమెలా కలుగును భగవంతుని యందున, సజ్జన సాంగత్యమింట కనిపించకున్నను, సాధు పంక్తిలో భుజింపకుండిన, ధ్యానమెలా కలుగును భగవంతుని యందున, ప్రభు పనికి తన దేహము దాచిన, ధ్యానమెలా కలుగును భగవంతుని యందున. థ్యాంక్ యూ మేడం, ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మా అవతార్ ఫౌండేషన్ కి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దయాన సార్ అన్మ్యూట్ చేసుకున్నారు. మాస్టర్స్ అందరు ఒకసారి మేడంకి ఇంత చక్కగా పాట పాడినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. నేను కూడా చిన్న ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. రవికుమార్ సార్ అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారా? చెప్పండి మేడం. నేను చెప్పాలా, మీరు చెప్తారా సార్? మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా మేడం, చెప్పండి మేడం. ఆహా, లేదు, మాట్లాడండి సార్. ఓకే, అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు 5 గంటలకి లేచి, అంటే ఎవరు కొంతమంది అంటే లేవడానికి ఇష్టపడుకొని ఈ ప్రోగ్రాం ద్వారా లేచి వ్యాయామం చేసి ఆ రోజంతా కూడా చాలా హుషారుగా, యాక్చువల్లీ మార్నింగ్ చాలా మందికి తెలియదు, మార్నింగ్ లేస్తే ఒక ఎనర్జీ మనలోకి వస్తుందని, పాజిటివ్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది. రియలీ థ్యాంక్స్ మేడం, ఫౌండేషన్ వారికి, మీకు రియలీ ఒక సర్వీస్ మేడం. మనం పూజలు ఇచ్చేస్తాం, ఇది కూడా ఒక పూజ లాంటిదే. భగవంతుడు మనకి ఇచ్చే అవకాశాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, యాక్చువల్లీ ధ్యానం అనేది మేడం, మనం బాహ్య ప్రపంచాల కోసం ఏదైతే వెతుకుతూ ఉంటాం, కానీ ధ్యానం వల్ల మనల్ని మనం, మన పొటెన్షియాలిటీ, మన తాలూకు శక్తి సామర్థ్యాల్ని, ఎక్కడో మూలన ఉన్న దాన్ని లేపి మరీ మనలో కూడా ఇంత పవర్ ఉంది, మనం కూడా ఏదైనా సాధించగలం అనేది ఒకే ఒక్క మార్గం ధ్యానం. నేను చాలా రోజుల నుండి చేస్తున్నాను ఈ ధ్యానం అనేది. చేస్తుంటే ఎలా ఉంది సార్, మరి మీకు కుదురుతుందా ధ్యానం? చాలా బాగా కుదురుతుంది మేడం. అంటే మనం ప్రిపేర్ అయిపోవాలి మేడం. మనసుకి మనం ఆల్రెడీ ఇప్పుడు ఎలాగైతే ఏదైనా ఒక వస్తువు ఒక టైం పెట్టామనుకోండి, ఒక నెల రోజులు ఆ టైం అలాగుంటే మనం ఎక్కడి నుండి వచ్చినా ఆ టైంకి అలా చూస్తాం, మనకు అలవాటు అయిపోతుంది. అంటే ఎంత టైం కూర్చుంటున్నారు సార్? నేను 1 అవర్ కూర్చుంటున్నాను మేడం. 1 అవర్ మార్నింగ్ కూర్చుంటాను మేడం. నేను 4 గంటలు లేస్తాను, 4 గంటల నుండి 5 గంటల వరకు చేసి దాని తర్వాత మీ ప్రోగ్రామ్ జాయిన్ అవుతాను. స్నానం చేసి మీ ప్రోగ్రామ్ జాయిన్ అవుతాను. 1 అవర్ చేస్తున్నారా? 4 to 5 చేస్తున్నాను.
లేదు, నేను ఇప్పటి నుండో చేస్తున్నాను మేడం. అయితే అదే సార్, ఇక్కడ అది కొన్ని మీరు 3 అవర్స్ సిట్టింగ్ లో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. రోజు కొంతగా పెంచుకోండి. లేదంటే ఎర్లీ మార్నింగ్ లేస్ అయినా కూడా టైం పెంచు, 3 to 6 అలా పెట్టుకోండి. లేదంటే ఓకే మేడం. అలా నెక్స్ట్ 3 అవర్స్ ఏంటంటే ఒకే సిట్టింగ్ లో కూర్చోవడానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా ఏంటంటే టైం పెంచుతూ పోండి, ఒకేసారిగా కాకుండా. ఓకే రోజు ఒక డే 15 minutes పెంచండి డే సార్. టైంలో కూడా జాబ్ చేసినప్పుడు ఏమా ఏమాత్రం ఇప్పుడు కొద్దిసేపు శూన్యంలోకి వెళ్తున్నారా మరి? చేసినప్పుడు ఆలోచనలే వస్తున్నాయా? లేదు మేడం, ఆలోచనలు అయితే వచ్చినా సరే వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాను. రాకుండా అయితే ఉండడం లేదు, వస్తున్నాయి. కానీ అవి కొద్దిసేపు ఉంటున్నాయి మేడం. దాని తర్వాత వాటి మట్టుకు అవే వెళ్ళిపోతున్నాయి. అది ఎక్స్పీరియన్స్, అది ఓకే సార్. అనుభవం ద్వారా అయితే మనకు తెలుస్తుంది. అదే చేస్తున్నారు, బాగానే ఉంది కదా, బాగా చేస్తున్నారు కాబట్టి అందుకే టైం పెంచుకోండి సార్. ఇంకా ఈ ఓకే ఫస్ట్ ఒక మేడం మాట్లాడారు చూడండి, అవును ఐమావతి మేడం అని. అలా అవును మీరు కూడా 3 అవర్స్ లో కూర్చోవడానికి ట్రై చేయండి. అది కూడా మార్నింగ్ చేస్తాను మార్నింగ్ ధ్యానం చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా. అయితే డే ఓకే. టైంలో కూడా మేడం, అంటే జాబ్ చేస్తుండేటప్పుడు ఏమాత్రం ఖాళీ దొరికినా సరే ఈ మొబైల్స్ రీల్స్ మీదకి మనసు వెళ్లకుండా, యూట్యూబ్లోకి మనసు వెళ్లకుండా ఒక 5 minutes అలాగా కళ్ళు మూసుకొని చేస్తుంటే కొద్దిగా రిఫ్రెష్నెస్ అనేది వస్తుంది. ఆ ఓకే. విధంగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. దినమంతా కూడా మనకి టైం దొరికినప్పుడు ఇప్పుడు డ్యూటీ చేస్తున్నా కూడా డ్యూటీలో కూడా కాన్సన్ట్రేషన్ గా వర్క్ పైన దృష్టి పెట్టండి. వర్క్ పైన అప్పుడు దృష్టి ఉంటుంది. దాని తర్వాత ఖాళీ ఉంటుంది కదా మేడం, ఆ ఖాళీ సమయంలో కూడా నేను ఈ విధంగా టైం యూజ్ చేసుకుంటాను మేడం. మీరు అక్కడ జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా మీకు అమౌంట్ ఇస్తారు కదా సార్. అది మనం అవును. పూర్తి కాన్సన్ట్రేషన్ తో అక్కడ దృష్టి పెట్టి డ్యూటీ చేసినట్టయితే ఈజ్ కనుక. గాడ్ మేడం, దాని తర్వాత ఇవన్నీ. అవును, అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హర్ష మేడం పాము కాటు గురించి అడిగారంట. మీరు ఇంకా ఉన్నారా? మీరు ఉన్నారు కదా, అడిగారంట. మీరు నా నంబర్ నేను చాట్ బాక్స్ లో పెడతాను మేడం. కొద్ది కాసేపట్లో పెట్టేస్తాను. నా నంబర్కి మెసేజ్ చేయండి, మీకు అది ఫోటో పెట్టేస్తాను నేను. మాస్టర్స్, ఒక పాట పాడదాం అనుకుంటున్నాను నేను. మొదటి పాట మీకోసం. తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. యమునా తీరమందు రాసలీలలాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు మీరాను నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. వెన్నా మీగడలతో గోరు ముద్ద తినిపించా యశోదను నేను కానురా కృష్ణయ్య, అంత నోము నోయలేదురా. తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత అంత భక్తి నాకు లేదురా. సంసారమే వదిలి సంకీర్తన చేయు త్యాగయ్య నేను కానురా కృష్ణయ్య, శరణాగతి నాకు లేదురా. సంసార సంద్రాన సంతృప్తిగా నలిగాను, ప్రేమానే తెట్టు వేయరా కృష్ణయ్య, ఒడ్డు చేర్చి మమ్ము బ్రోవరా. తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. అంత భక్తి నాకు లేదురా. ఓకే మాస్టర్స్, ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ఆ తర్వాత
సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. అందరూ ధ్యానంలో కూర్చోండి. సూపర్ మేడం, చాలా బాగా వాడి. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ పాట మీకోసం. చాలా బాగా పాడారు మేడం. ఆ పాట బాగుంటుంది కూడా, చక్కగా బాగుంది, మంచిది. అదే చాలా మేడం, బాగుంది. ఫస్ట్ పాట. ఇంకా నాకు కొంచెం పాటలు కొంచెం తక్కువే పాడడం చాలా తక్కువ. తక్కువ అంటే పాడను అసలు. చాలా బాగుంది, పాట బాగుంటుంది, బాగుంది, బాగా పాడారు కూడా. బాత్రూమ్ సింగర్ అంటారు కదా, అలా. కాదు మేడం, బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఒక 5 minutes అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. ఎటువంటి గైడెన్స్ చెయ్యను నేను. శూన్య ధ్యానం చేసుకుందాము. అందరూ కూడా ధ్యాన స్థితిలో కూర్చోండి. కాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు 2 మూసుకొని, నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది అనేది మాత్రమే గమనించండి. గైడెన్స్ చేయట్లేదు మాస్టర్స్, అలాగే ధ్యానం చేయండి. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. అలాగే శ్వాసనే గమనించండి మాస్టర్స్ మరి కొంతసేపు. లాస్ట్ 1 minute మాస్టర్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. లాస్ట్ 30 seconds మాస్టర్స్. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. మెల్లగా మీ 2 అరచేతులు విడదీస్తే 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5 4 3 2
1 0. రెండు అరచేతులు చిరునవ్వుతో చూసుకోండి. ఇంత చక్కటి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. మేడం నెంబర్ అందులో పెట్టాను. హర్ష మేడం ఉన్నారా? ఉంటే తీసుకోండి. గ్రూప్లో నా నంబర్ పెట్టాను, అదే చాట్ బాక్స్లో పెట్టాను, తీసుకోండి. ఓకే మాస్టర్స్, రాత్రి కూడా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది, అందరు పాల్గొనవచ్చు. 11 గంటల ధ్యానం కూడా ఉంటుంది. 11 గంటల ధ్యానంలో కలుసుకుందాము. లేదు అంటే రాత్రి ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అంతవరకు సెలవు.